హాయ్ అండి, వెల్కమ్ టు ఏవీ రెడ్డి ఛానల్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా ప్రజలను తీవ్రంగా మోసం చేసిందని అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, మదనపల్లె వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్లు కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఆదేశాల మేరకు పిలుపు మేరకు 4వ తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా నిరసన ర్యాలీలతో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడాని కోసం ఇవాళ నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలిచే పార్టీ. ఎందుకంటే వారు ఎన్నికలకు ముందు దాదాపు సూపర్ 6 కావచ్చు 140 హామీలు ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ పూర్తి చేస్తామని. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి తెలీదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి? ఆయనేం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. ఆ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసినా కూడా లేదు, మేము సంపద సృష్టిస్తాము, మేము ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా మోసం చేయడం జరిగింది. కనీసం వాలంటీర్ని అయితే వాళ్ళ ఇంటికి పోయి నీకు ఈరోజు మేము వస్తే అధికారం నీకు 10,000 ఇస్తాం, నీ ఉద్యోగం ఉంటుంది, నువ్వే ఆ రోజు మాకు ఫోన్ చేసి చెప్పి స్పీడ్ బాక్ చేస్తావు అని ఒక మంత్రి చెప్తాడు. నీ ఉద్యోగం ఎక్కడికి పోదని ప్రతి ఒక్కరిని కూడా వారు ఇచ్చిన హామీలు ఈరోజు విద్యార్థులు కావచ్చు, ఈరోజు పేరు మార్చి తల్లికి వందనమని మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అదే వాళ్ళు ప్రతి వీడియో కూడా వైరల్ అవుతూ ఉంటుంది. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ప్రజల్లో నిజంగా వాళ్ళు ఆశ చూపి తప్పకుండా మరలా మోసం చేయడం జరిగింది. నిజంగా ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందు కోసం మేము ప్రజల పక్షాన్ని నిలిచి రేపు 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా నిరసనతో ర్యాలీలు కావచ్చు, అక్కడ ఈ జిల్లా కలెక్టర్ ఉంటే కలెక్టర్ కావచ్చు, సబ్ కలెక్టర్ ఉంటే సబ్ కలెక్టర్ కావచ్చు, ఇంకా మండల అధికారులు ఉంటే అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు ప్రజలంతా కూడా దీంట్లో భాగస్వాములై ప్రభుత్వంపై వాళ్ళు ఎప్పుడైతే మనం ఒత్తిడి తెస్తామో అప్పుడే ఇవన్నీ కూడా పథకాలు ఇచ్చేదానికి వీలుంటుందని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అంతా కూడా 4వ తేదీన విజయవంతం చేయాలని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఈరోజు అన్నమయ్య జిల్లాలో జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం కార్యక్రమం ఈరోజు పోస్టర్ లాంచ్ చేస్తున్నాం. పెద్దలు జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి గారు, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి గారు, మదనపల్లి ఇన్ఛార్జ్ నిసార్ గారు, నిజంగా కుటుంబ ప్రభుత్వం వచ్చి జూన్ 4కి సంవత్సరం గడిచింది. ఎన్నికల్లో ఉచిత హామీలు ఇచ్చి సూపర్ 6 పథకాలు హామీలు ఇచ్చి జగన్మోహన్ సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తూ అన్నీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా ఈరోజు నెరవేర్చారు. అమ్మఒడి అన్నారు, దానికి పేరు మార్చి తల్లికి వందనం అన్నారు. 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క ఆడపడుచుకి 15,000 రూపాయలు అన్నారు. విద్యా దీవెన అన్నారు, వసతి దీవెన అన్నారు. ఆటో కార్మికులకు 10,000 రూపాయలు అన్నారు. అందరికీ అన్ని మాయ మాటలు చెప్పి సూపర్ 6 అనే పథకాలు ప్రవేశపెట్టి ఏ ఒక్క పథకం కూడా చేయని పరిస్థితులు ఈరోజు లేవు. ఈ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉండి ఈ సంక్షోభాల నుంచి గట్టెక్కిస్తాను, ఈ రాష్ట్రాన్ని ఆదాయ వనరులు సమకూర్చి అభివృద్ధి చేస్తాను ఎన్నో మాటలు చెప్పి
4 సంవత్సరం అయిన తర్వాత ఈరోజు నేనేమి చేసే పరిస్థితుల్లో లేనని చెప్పేసి మాయమాటలు చెప్పి 1 సంవత్సరం గడిచిన తర్వాత ఏ ఒక్క పథకం కూడా నెరవేర్చకపోక కేవలం ఒక పింఛన్ని 3,000 నుంచి 4,000 రూపాయలు పింఛన్ చేసి మా హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 65 లక్షలు ఇచ్చే పింఛన్లని ఈరోజు 58 లక్షలు అంటే 7 లక్షల పింఛన్లు తగ్గించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంటే కేవలం రాష్ట్ర జనాభా పెరుగుతున్నా కానీ మా హయాంలో 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత 36 లక్షలు ఉండే పింఛన్ను ఈరోజు 65 లక్షల పింఛన్లు ఇచ్చినామంటే అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి కూడా పింఛన్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా 1 సంవత్సరం అవుతుంది ప్రభుత్వం వచ్చి ఎన్నో సూపర్ 6 పథకాలని చెప్పి గ్యాస్ పథకం అని నిరుద్యోగ భృతి అని అన్నీ చెప్పి ఒక్క పథకాన్ని కూడా చేయకపోగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనకుండా ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని 2 దోచుకుంటే పని చేస్తున్నారు తప్ప ఎక్కడ కానీ ఏ పథకాలు కానీ అమలు చేసిన పరిస్థితులు. ఈరోజు ఈ సంవత్సరంలో భారతదేశంలోనే 29 రాష్ట్రాలు ఉంటే ఆంధ్ర రాష్ట్రంలోనే అరాచకాలు, దౌర్జన్యాలు, హత్యలు, మానభంగాలు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిందంటే ఏపీ రాష్ట్రం. జారీ చేయడం జరిగింది. ఇది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రజల్లో ప్రతి ఒక్కరికి మనకన్నా కూడా ఎక్కువ తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఏమి మాట్లాడుతూ ఉన్నాము, ఏం మాట్లాడితే జనాలు విన్నారో ఏమి అనేది కూడా తెలియకుండా చెప్పిందే చెప్తూ ప్రతిదీ అబద్ధమే. అబద్ధం చెప్పి కూడా జనాలను మోసం చేస్తా ఉన్న వ్యక్తిగా కూడా తెలిస్తే ఆయనకే తెలుస్తాం. నేను అబద్ధాలు చెప్తాను, నేను నిజాలు చెప్పడం లేదు అన్ని తెలుసు కూడా ఆయన అవే ప్రతిసారి అదే మాట్లాడుతూ జనాల్ని ఇంకా మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరిని వాళ్ళ మామూలుగా నుంచి ఈ రోజు వరకు ఎన్నుకోటు పడడం అనేది కొత్త ఏం కాదు. జనాలు మళ్ళా ఈసారి 19లో ఎందుకు 24లో ఎందుకు మోసపోయినారనేది, మేము ఎందుకు తప్పు చేసినాము 100% మేము తెలిసి తప్పు చేసినాము, ఇంకోసారి మోసపోయినాము, ఇలాంటి ప్రభుత్వం మాకు వద్దు తండ్రి, మాకు అవసరమే లేదు అనే దీంట్లో మనం పోతే మాకు చెప్పే పరిస్థితి, మనం పోయి ఇట్లా చేశాడు చంద్రబాబు నాయుడు మాటలు చెప్పి వాళ్ళ కొడుకులని ఆయన కానీ మనకు మోసం చేశాడని మనం చెప్పే కంటే ముందర వాళ్ళే మనకు ఇట్లా మాట్లాడండి, మీరు మాట్లాడితే బాగుంటుంది, ఇవన్నీ కూడా ఇట్లా చేశారు కదా, ఇంత మోసాలు చేశారు, మా పరిస్థితి బాగాలేదు, ఈరోజు పంటలు కాంచి ప్రతిదీ కూడా కూలి పోయే పరిస్థితి కూడా లేదు, మళ్ళా మేము అంతా బయట బెంగళూరుతో పాటు కూలీలకు నాలుగు పోయే పరిస్థితి మళ్ళా ఈ ప్రభుత్వం తెచ్చిపెట్టింది అనే పరిస్థితి ఈరోజు జనాల్లో ఉందంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇంకొకటి ఏమంటే మొన్న ఏదో చెప్తున్నారు ఆయన పోలవరం తర్వాత అందిని కూడా పెట్టారు. అందిని వాళ్ళకి ఏం పెట్టినారు, జగన్మోహన్ రెడ్డి గారు టెండర్ పిలిచారు 5,000 కోట్లతో కర్నూలు నుంచి కుప్పం దాకా 3 కెనాల్ పెంచాలా. ఈరోజు దాన్ని మళ్ళా ఉడుపులో తొక్కేసి అక్కడ దాకా మన జిల్లా హెడ్ క్వార్టర్ కానించి 5 మీటర్లు, ఇక్కడ 5 మీటర్లే, కుప్పంలో 5 మీటర్లే పెట్టంటే మీరు కూడా ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా నేను కాకపోయినా నీళ్లు కాలువలు నీళ్లు కట్టే వాళ్ళకి కూడా తెలుస్తుంది, అక్కడ 5 మీటర్లు అక్కడ 5 మీటర్లు ఎక్కడి నుంచి నీళ్లు పోతాయి, ఎట్లా పోతాయి అని. అదే కాకుండా గడికోట నుంచి 6 టీఎంసీ ఒక్క కుప్పం కావచ్చు, పలమనేరు కావచ్చు, పుంగనూరు కావచ్చు, తమ్మలపల్లి కావచ్చు, మదనపల్లి కావచ్చు, పీలేరు కావచ్చు, అన్నిటికి కూడా ఒక పులివందల కాన్స్టిట్యూషన్ నుంచి 6 టీఎంసీ నీళ్లు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చారంటే అలాంటి ప్రాజెక్టు కూడా కోర్టుకు ఆపడం జరిగింది. అదే కాకుండా ముద్దువేడి ప్రాజెక్టు మాకు తమ్మలపల్లి అంటే వెనకలపడిన ప్రాంతము, చాలా వెనకలపడిన ప్రాంతం అనేది అందరికీ తెలిసింది. అలాంటి ప్రాజెక్టు కూడా కోర్టుకు పోయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఎంతో దీనిగా తమ్మలపల్లి డెవలప్ చేయాలిస్తే దాన్ని కూడా కోర్టులో పోయి ఆపడం జరిగింది. దాన్ని ఏమన్నా చేసామంటే లేదు. అది కాకుండా క్లోరైడ్ ప్రాబ్లం ఉంది మొత్తం
అందరికి కూడా మోకాళ్ళు కొండలు అవి పోతాయి. దానికి పైలట్ ప్రాజెక్ట్ కింద 2450 కోట్లతో డ్రింకింగ్ వాటర్ది గడిపోటు నుంచి సపరేట్ గా పైప్ లైన్ నుంచి వాటర్ ఇస్తే దాన్ని కూడా ఈ రోజు తొంగలో దొక్కి ఆపడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుస్తా ఉన్నాయి. ఇంత పెద్ద కార్యక్రమం చేసినవి కూడా వెనక తొక్కేసి సంక్షేమ పథకాలు ఎంట్రీ అవ్వంట్రీ ఇవ్వంట్రీ అన్నీ కూడా ఏమి చెప్తారో వాళ్ళకి ఏం తెలియకుండా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ వచ్చిందనో రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం పాటించాలనే నిశ్చయంతో ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇక్కడ జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ ఆఫీసులో సీనియర్ నాయకుల సమక్షంలో ఈరోజు చేయడం జరుగుతుంది. దీనికి ఈరోజు దగ్గర 1 సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం ఫామ్ చేయాల్సి. ఈ రోజు వరకు ఏదైనా ప్రజల గురించి ఏదైనా ఆలోచించిందంటే ఈ రోజు వరకు వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే జీరో. ఏ రకంగా వాళ్ళకు ముందుకు సాగుతున్నారంటే ఒక పెళ్లి కొడుకు ఎట్లా హనీమూన్లో ఉంటాడో ఈ సంవత్సరం అంతా ఈ రకంగా వాళ్ళు ఎట్లా హనీమూన్లో ఉంటాడో ఏది పట్టించుకోకుండా వాడిన లోకంలో వాడు మంచి చెడ్డలు చూసుకుంటా హాయిగా ప్రశాంతంగా ఏ రకంగా గడుపుతా ఉన్నాడో ఈ కూటమి ప్రభుత్వం కూడా అదే రకంగా చేస్తూ ఉంది. ఈరోజు సంవత్సరం అయింది. ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు మదనపల్లి సరౌండింగ్స్లో తీసుకోండి, టమాటా రైతులు వచ్చిందో కొన్ని 100 కోట్ల రూపాయల నష్టంలో ఉన్నారు. 100 కోట్ల రూపాయల నష్టం. ఈరోజు వారి గురించి అప్పుడు మన లోకేష్ గారు కూడా మదనపల్లికి పాదయాత్ర వచ్చినప్పుడు అంగడి మీదుగా వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడు, నేను కానీ ఈసారి కానీ మా ప్రభుత్వం వస్తే మేము వచ్చిన 6 నెలల లోపల కోల్డ్ స్టోరేజ్ కానీ అదేవిధంగా ఇది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ టమాటా రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చినట్టు టమాటా రైతులకు అన్ని రకంగా ఆదుకుంటాను, వాళ్ళ కమిషన్ లేకుండా దాన్ని కూడా మేము తగ్గిస్తాము అన్ని రకంగా అని చెప్పి హామీలు ఇచ్చేసి ఈరోజు ఎట్లుందంటే ఒక చీమ కుట్టినట్టు కూడా వాళ్ళకి ఏమీ లేదు. హాయిగా వాళ్ళు ఇది ఏమి మేము మా కార్యకర్తలు బాగుంటే చాలు, ప్రజలు ఎక్కడైనా పోనీ మాకు సంబంధమైన స్థితిలో వాళ్ళకు ముందుకు సాగుతూ ఉన్నారు. ఇది చాలా వరకు దౌర్భాగ్యం మనకు. ఈరోజు ప్రజలు కూడా ఎంత బాధపడుతున్నారు. మీరు ప్రజల కోసం పోయి చూడండి. ఈరోజు ప్రజలు ఎక్కడ పోయినా వాళ్ళకు కనీస మద్దతు ధర ఏది కూడా లేదు. రైతులకు మద్దతు ధర లేదు. ప్రజలు వచ్చిన నిత్యావసర సరుకులు తీసుకుంటారంటే నిత్యావసర సరుకులు తెలియడానికి లేదు. కరెంట్ ఛార్జీలు పెంచేసినారు. వాళ్ళు కనీసం పండుగలు చేసే స్తోమతలు కూడా ప్రజలు లేదు. ఎటువంటి బాధ లేదు, ఎటువంటి ఏది లేదు. హనీమూన్ మూడ్లో హాయిగా సురక్షితంగా హాయిగా ఉన్నారు. ప్లస్ ఒక మహానాడని నేను కొన్ని డాక్రా మహిళలన్నీ తరలించి మహానాడు సక్సెస్ అని చెప్పి మేము కడపలోనే చేశామని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పినారు. మీరు హీరోయిజం చూపించాలంటే కడపలో పెట్టి చూపించేది కాదు, మీరు చెప్పిండే హామీలు నెరవేర్చి చెప్పండి, అది మీకు హీరోయిజం అని చెప్పారు. ఏ రకంగా కూడా ఎటువంటి ఇది లేదు. అన్ని రకాలుగా ప్రజలకు ఈరోజు దగ్గర ఈరోజు ఎందుకు జూన్ 4వ తేదీ మేము ఇది చేస్తున్నాము. 5 కోట్ల మనుషులు దగ్గర 5 కోట్ల ఆంధ్రవాసులు వచ్చిన మోసపోయిన రోజు ఈరోజు. ప్రతి ఒక్కరూ మన పార్టీ వస్తుంది ఏదో రకంగా ప్రజలు కూటమి సర్కార్ చెప్పింది అయినా నమ్మకం లేదు, ఏదో చేస్తారనే నమ్మకంతో మోసపోయిన రోజు ఈరోజు. ఇంత చేసింటే కూడా ప్రజలకు మీరు ఎటువంటి ఇది చేయించకుండా హాయిగా రిలాక్స్గా ఉంటూ ఏ రకంగా కూడా ప్రజలకు మీరు ఆదుకోవడం లేదు. మేము ఇదే కోరుకుంటున్నాము. ఈరోజు ప్రజల్లో చాలా వరకు అయింది. ఈరోజు మీ నాయకులే ప్రజల సమక్షంలో తిరగాలంటే తల దించుకుని తిరిగే పరిస్థితిలో ఉండాలి. ఎటువంటి పరిస్థితి వాళ్ళ ప్రజల దగ్గర మీ నాయకుల్లోనే ఒక సంక్షోభం వచ్చింది. వాళ్ళే అంటున్నారు మేము ఏ ముఖం పెట్టుకుని ప్రజల దగ్గరికి పోవాలా, ఏ రకం ఏమి చేశారని చెప్పి ప్రజల దగ్గరికి మేము పోవాలని చెప్పి వాళ్ళంతా వాళ్ళే చెప్తున్నారు. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు చేసి ప్రజలకు ఆదుకొని రకరకాల బెనిఫిట్ స్కీమ్స్ అన్ని పెట్టి ఈరోజు చేశారు. ఈరోజు మేము ప్రజలకు పోతా ఉంటే ఎక్కడ పోయినా మనకు ఏ రకంగా రిసీవింగ్ ఉందంటే తల ఎత్తుకొని మేము ప్రజల మధ్యలోకి పోతున్నాం. ఈరోజు రూలింగ్లో ఉంటే కూడా ప్రజల సమక్షంలో పోలంటే తల దించుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఒకటే కోరుకుంటున్నాము, ఇప్పటికైనా ఈ క్షణానికైనా సంవత్సరం గడిచేసినారు. హనీమూన్ను విడనాడండి, హనీమూన్ని వదిలేసి ఈ రోజుకైనా రండి. ప్రజలకు వచ్చి మీకు 5 కోట్ల మంది మీకు ఓట్లు వేసినారు. మీకు కనీసమైన ఇది కూడా లేదు. ఏమి చేయాలా ప్రజలకు మేలు చేయాలని ఇది లేకుండా ఓన్లీ రెడ్డి